నమస్తే, నేను మీ డాక్టర్ కృష్ణ మోహన్, స్వస్తిక్ ఆయుర్వేద హైదరాబాద్ నుంచి. ఈరోజు మన వీడియోలో హెమోగ్లోబిన్ మన బాడీలో తగ్గినప్పుడు మనకి ఎలాంటి సింప్టమ్స్ కనపడతాయి, దాన్ని నివారించడానికి మనం ఏం చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. హెమోగ్లోబిన్ అంటే రక్తం మన బాడీలో తగ్గినప్పుడు మన శరీరంలో కలిగేటటువంటి సింప్టమ్స్ ఏమిటి అంటే, మొట్టమొదటి మనకి నీరసంగా ఉంటుంది. ఏదైనా పని చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఏదైనా చిన్న పని చేసినా కానీ అలసటగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు గోళ్ళు తినాలనిపించే ఆలోచన ఉంటుంది. అదేవిధంగా అరచేతులు, పాదాలు చల్లగా అయిపోతాయి ఈ రక్తం తగ్గినప్పుడు. తర్వాత స్కిన్ కూడా మనకి ర్యాషెస్ లాగా కనపడడం, లేదా ఇచ్చింగ్ రావడం, ఇలాంటివి కూడా ఎక్కువగా మనకి రక్తం తగ్గినప్పుడు కనపడేటటువంటి లక్షణాలు. ఇంకా కొంతమందికి ఎక్కువ గాబరాగా ఉంటుంది, అంటే హార్ట్ బీటింగ్ అప్ అండ్ డౌన్ ఉంటుంది అనమాట. ఎక్కువ గుండె దడలాగా ఉంటుంది. వాళ్ళకి కూడా రక్తం తగ్గిందని ఒక సిమ్టమ్గా మనం గుర్తించవచ్చు. అదేవిధంగా కొంతమందికి ఆందోళన, కొంతమందికి నిద్ర పట్టకపోవడం, ఇలాంటివన్నీ కూడా మనకి రక్తం తగ్గినప్పుడు కనిపించేటటువంటి లక్షణాలు. వీటిని మనము ఏ విధంగా నివారించుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్. చాలామంది దానికి హెమోగ్లోబిన్ కోసం టానిక్స్ తాగుతూ ఉంటారు, తర్వాత ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు, రకరకాల ఆహార పదార్థాలు వాళ్ళు తింటూ ఉంటారు. బట్ మన ఇంట్లో ఉండేటటువంటి ఒక 5 రకాలైనటువంటి వస్తువులతోటి మనం ఈరోజు హెమోగ్లోబిన్ పెంచుకునేటువంటి ఒక డ్రింక్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు ఈరోజు మనం చూడబోతున్నాం. దానికి కావాల్సింది అందరికీ తెలిసిందే, దీన్ని క్యారెట్ అంటాం. 1 కప్పు క్యారెట్, 1 కప్పు బీట్రూట్, 1 కప్పు దానిమ్మ గింజలు, 1 కప్పు, కొంచెము మనకి పచ్చి కొబ్బరి తురుముకోవాల్సింది ఈ విధంగా, లేదని చిన్న చిన్న ముక్కలని తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కొద్దిగా ఖర్జూరం, ఎండు ఖర్జూరం అయినా పర్లేదు, లేదా ఈ విధంగా మనకి డేట్స్ బయట దొరుకుతాయి, అవైనా పర్లేదు. వీటన్నిటిని మనం మిక్సీలో వేసి మనం ప్రాసెస్ చేయాలి. అది మీరు కంటిన్యూగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనకి ఈ విధంగా తయారైపోయింది. దీన్ని మనం ఒక 14 రోజులు 14 డేస్ మనం కంటిన్యూగా తాగగలిగితే మీకు బ్లడ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్నటువంటి సింటమ్స్ అన్నీ కూడా మనకి తగ్గిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బ్లడ్ తగ్గడానికి మెయిన్ కారణం ఐరన్ లోపం వల్ల మనకి బ్లడ్ తగ్గుద్ది అనమాట. ఇది ఐరన్ బాగా పెంచుద్ది, అదేవిధంగా బ్లడ్ని కూడా పెంచుద్ది. కాబట్టి ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎక్కువగా లేడీస్లో ఎక్కువగా ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లేడీస్ తర్వాత జెంట్స్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు జెంట్స్ కూడా ఇది తీసుకోవచ్చు. పిల్లలకు కూడా ఇది తాపచ్చు.
ఇది ఎవరైనా సరే కంటిన్యూగా ఎక్కువ ప్రాబ్లం ఉండే వాళ్ళకి కనీసం 21 days ఆర్ 40 days ఇది కానీ వాడితే మంచి ఫలితం మనం చూడొచ్చు. ఇది తాగిన వారం రోజుల నుంచి మీ బాడీలో చాలా వరకు మార్పులు వస్తాయి. దీనిని ఉదయం మనం టిఫిన్ చేయకముందు 1 hour ముందు దీన్ని తీసుకోవాలి. అదేవిధంగా ఉదయం పూట మీకు వీలు కానప్పుడు సాయంత్రం మీరు డిన్నర్కి ముందు 1 hour ముందైనా దీన్ని తీసుకోవచ్చు. మీకు ఇటువంటి సింటమ్స్ మనం ఇందాక చెప్పుకున్నటువంటి అన్నీ కూడా మీకు గ్రాడ్యువల్గా తగ్గిపోయే అవకాశం చాలా ఉంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో చేసుకోదగింది. మీరందరూ దీన్ని వాడుకొని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విషయాన్ని మీరు 10 మందికి షేర్ చేయండి. మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నమస్కారం.